హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు నటి సమంత వివాహం జరిగిన 3 రోజులకే ఆయన మాజీ భార్య శ్యామలీదే చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన వ్యక్తిగత జీవితంలోని మానసిక ఒత్తిడి, భావోద్వేగ క్షోభను ఆమె ఈ పోస్టులో పంచుకున్నారు. ఈ నెల 1న కోయంబత్తూరులోని లింగభైరవి సన్నిధిలో రాజ్ సమంతల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్యామలి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘమైన నోట్ పంచుకున్నారు. కష్ట సమయాల్లో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నాపై ప్రేమ చూపిస్తున్న వారికి స్పందించనందుకు క్షమించండి అని కోరారు. తనకు పిఆర్ టీం గాని సోషల్ మీడియాను నిర్వహించేవారు కానీ లేరని, తన జీవితంలోని మార్పులపై వ్యక్తిగతంగానే స్పందిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ పోస్టు సానుభూతి కోసం కాదని, కేవలం తన హృదయంలోని భావాలను పంచుకోవడం కోసమేనని వివరించారు. అంతేకాకుండా తన జ్యోతిష్య గురువుకు నవంబర్ 9న స్టేజ్ 4 క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని, అది మెదడుతో పాటు ఇతర అవయవాలకు వ్యాపించిందని శ్యామలి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నా దృష్టి ఎక్కడ ఉందో మీరు అర్థం చేసుకోగలరు అంటూ తన ప్రాధాన్యతలను తెలిపారు. మాజీ భర్త రెండో పెళ్లి చేసుకున్న తరుణంలో ఆమె ఎంతో ధైర్యంగా, నిజాయితీగా తన భావాలను పంచుకోవడం పట్ల నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.